హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై అండి. అదేనండి చేపల ఫ్రై. చేపల ఫ్రై ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చేపలంటే అస్సలు ఇష్టం ఉండదండి, కానీ మా వారి కోసం చేపల ఫ్రై చేస్తున్నాను. మా వారికి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం, అది కూడా నా చేతితో చేస్తే ఇంకా ఇష్టం అండి. ముందుగా 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీకు సరిపడినంత కారం వేసుకోండి. దాంట్లోకి కొంచెం పసుపు. మా ఇంట్లో అయితే స్పైసీగా ఎక్కువగానే స్పైసీనెస్ అండి, స్పైసీగానే తింటాము. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను కొంచెమే వేసాను అనుకుంటున్నారా, ఇంకొంచెం వేస్తున్నాను చూడండి. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్, కొంచెం బీప్ పిండి కూడా కొంచెం వేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటుంది చేపల ఫ్రై. బట్ నా దగ్గర బీప్ పిండి లేదు, ఉంటే కానీ మీరు కంపల్సరీ వేసుకోండి. నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ అంటే తెలియని వారికి చెప్తున్నానండి, మొక్కజొన్న పిండి అండి. చాలా మంచిగా ఉంటుంది కార్న్ఫ్లోర్ వేస్తే, చేపలకి బైండింగ్గా పనిచేస్తుంది. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అన్నిటినీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోండి. బైండింగ్కి సరిపడినంత కలుపుకోవాలన్నమాట. మనం మంచిగా థిక్ పేస్ట్లా కలుపుకుంటేనే మన చేప ముక్కలకి మంచిగా పడుతుంది మసాలా అంతా. ఓకేనా అండి? కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను, మీకు వీడియోలో కనిపించలేదు. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి, ఎందుకంటే మనకి చేప వాసన అనేది రాకుండా ఉంటుంది. నాకు అసలు చేప అంటేనే ఇష్టం ఉండదండి, కొంచెం కూడా ఇష్టం ఉండదు. మా వారికి అయితే చేపలు అంటే చాలా ఇష్టంగా తింటాడు. తన కోసం వండాలి కదండి, తప్పదు కదా. నా ఇష్టాలని పక్కన పెట్టేసి తన కోసం చేస్తున్నానండి. చేపల కూర చేస్తాను మంచిగానే, కానీ తినను నేను, అర్థమవుతుందా? ఇలా కలుపుకోండి థిక్ పేస్ట్ లాగా. చూసారా ఎలా ఉందో? ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా చేపలని కొంచెం ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి కడుక్కోవాలండి శుభ్రంగా, అప్పుడు చేపల స్మెల్ రాదు. నేను ఎలా అయితే ముక్కకి పెడుతున్నానో బైండింగ్ని, మసాలా అంతని అలా పట్టించేసి ఒక్కొక్క ముక్కకి ఇలా మంచిగా చేప ముక్క అంతా మసాలా పట్టాలండి. మనం కలిపే విధానంలోనే ఉంటుందండి ఎప్పుడైనా సరే. చేపల ఫ్రై అయినా పులుసు అయినా ఏదైనా సరే మంచిగా ఒక్కొక్క ముక్కని తీసుకొని మసాలా అంతా ముక్కకి రుద్దాలి. అప్పుడే మంచిగా మసాలా పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క ముక్కని తీసుకొని ఇలా మంచిగా మసాజ్ చేయండి. మసాజ్ మీ ఇష్టం, ఏదనుకుంటున్నారో అది చేసేయండి అన్నమాట. చాలా టేస్టీగా ఉండాలంటే ఇలా మసాజ్ చేసిన చేప ముక్కల్ని, మసాజ్ మీ ఇష్టం ఏదైనా అనుకోండి. ఇలా మసాజ్ చేసిన చేపల ముక్కల్ని తీసుకొని వెళ్ళి 1 గంట సేపు మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే పక్కన పెట్టేసేయండి, అది మీ ఇష్టం అండి. మీకు ఎలా అవైలబిలిటీ ఉంటే అలా పెట్టుకోండి. చూసారా, 1 అవర్లోంచి ఫ్రిడ్జ్లోంచి తీసిన చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటిగా. నాకు అసలు, మా వారికి అసలు చేప ముక్క ఫ్రై అవుతుంటేనే తినాలనిపిస్తుందంట, అంత ఇష్టం అన్నమాట తనకి చేపల కూర అంటే. చూసారండి చేప ఎలా ఫ్రై అవుతుందో? ఇలా ఈ కలర్ వచ్చే వరకు, రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేప ముక్కల్ని ఫ్రై చేయండి. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మి చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. టోటోడోయ్, చేపల ఫ్రై రెడీ. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.